నమస్తే, నేను స్వప్న, జర్నలిస్ట్. ఒక తల్లి 9 నెలలు మోసి ఎన్నో కష్టాలు పడి పెంచిన కొడుకు చివరకు అదే తల్లికి భయానికి కారణమైతే ఇది ఒక కుటుంబం కదేనా, లేక మన సమాజంలో పెరుగుతున్న ఒక పెద్ద సమస్యకు అద్దం పట్టే సంఘటన? జయశంకర్ భూపాల్పల్లి జిల్లా చిట్యాల మండలంలోని వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన 80 ఏళ్ల రాధమ్మ చేసిన ఆరోపణలు ఇప్పుడు చర్చానీయాంశంగా మారాయి. రాధమ్మ ఆరోపణల ప్రకారం తన పేరు మీద ఉన్న ఇంటిని పెద్ద కుమారుడు తన పేరుకు రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆ తర్వాత గిఫ్ట్ డీడ్ ద్వారా తన భార్య పేరుకు బదిలీ చేశాడని చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో స్థానిక గ్రామానికి చెందిన వారు కాకుండా మరో గ్రామానికి చెందిన వ్యక్తులను సాక్షులుగా తీసుకొచ్చారని కూడా ఆమె ఆరోపిస్తున్నారు. ఇంతటితో ఆగలేదని ఆస్తి బదిలీ తర్వాత తనను మానసికంగా వేధిస్తున్నారని, బెదిరిస్తున్నారని, ఇట్లా పిసికింది ఇట్లా పిసికింది ఇట్లా పిసికింది వేసింది. ఒక సందర్భంలో కోడలు గొంతు పిసికి చంపేందుకు ప్రయత్నించిందని కూడా రాధమ్మ ఆరోపిస్తున్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా చిట్యాల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు సమాచారం. అయితే ఆ ఆరోపణలపై సంబంధిత నిందితుల స్పందన ఇంకా వెలుగులోనికి రావాల్సి ఉంది. దర్యాప్తులో వాస్తవాలు తేలాల్సి ఉంది. ఇప్పుడు అసలు ప్రశ్న, ఇలాంటి సంఘటనలు ఎందుకు పెరిగిపోతున్నాయి? ఒకప్పుడు తల్లిదండ్రుల ఆస్తి అంటే కుటుంబ భవిష్యత్తు. ఇప్పుడు కొందరి దృష్టిలో ఆస్తి ముందుగా, తల్లిదండ్రుల తర్వాత అన్న పరిస్థితి కనిపిస్తుందని సమాజంలో ఆందోళన వ్యక్తమవుతుంది. వృద్ధులు చాలామంది ప్రేమతోనే కొడుకే కదా అనే ఆస్తులను ముందుగానే బదిలీ చేస్తున్నారు. కానీ ప్రతి కుటుంబంలో ఇలా జరగదు. చాలామంది పిల్లలు ఇప్పటికీ తమ తల్లిదండ్రులను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. అయితే కొద్ది సంఘటనలు మొత్తం సమాజాన్ని ఆలోచింపజేస్తున్నాయి. ఇక్కడ ఎవరి తప్పు? కేవలం పిల్లలదేనా? అంతా కాదు. కొన్ని సందర్భాల్లో వృద్ధులు చట్టపరమైన అవగాహన లేకుండా ఆస్తి బదిలీ చేస్తారు. రిజిస్ట్రేషన్కు ముందు సరైన న్యాయ సలహా తీసుకోరు. తమ జీవిత భద్రత కోసం ఎలాంటి షరతులు నమోదు చేయించుకోరు. మరోవైపు కుటుంబ సభ్యులు కూడా ఆస్తి వచ్చిందంటే బాధ్యత కూడా వచ్చింది అనే విషయాన్ని మర్చిపోతున్నారు. సమాజం ఏం చేయాలి? కేవలం సోషల్ మీడియాలో బాధపడడం సరిపోదు. వృద్ధులను ఒంటరిగా వదిలేయకూడదు. గ్రామస్తులు, బంధువులు సమస్యలను ముందుగానే పరిష్కరించే ప్రయత్నం చేయాలి. వృద్ధులపై హింస జరిగితే ఇది వారి కుటుంబ విషయం అని పక్కకు తప్పుకోవద్దు. చట్టబద్ధమైన సహాయం అందేలా చూడాలి. ప్రభుత్వం ఏం చేయాలి? వృద్ధుల ఆస్తి రక్షణపై మరింత అవగాహన కల్పించాలి. వృద్ధులపై వేధింపుల ఫిర్యాదులను వేగంగా విచారించాలి. అవసరమైతే సీనియర్ సిటిజన్ చట్టాల కింద వారికి తక్షణ రక్షణ కల్పించాలి. ఇల్లు, భూమి, డబ్బు ఇవన్నీ మళ్ళీ సంపాదించవచ్చు. కానీ తల్లి ప్రేమను, తండ్రి ఆశీర్వాదాన్ని ఏ ఆస్తితోనూ కొనలేం. ఆస్తి కోసం బంధాలను కోల్పోతే చట్టపరంగా గెలిచినా జీవితంలో ఓడిపోయినట్టే. ఈ ఘటనలో ఆరోపణలు నిజమా కాదా అనేది దర్యాప్తులో తేలాలి. కానీ ఒక విషయం మాత్రం నిజం, వృద్ధుల గౌరవం, భద్రత, హక్కులు కాపాడడం కుటుంబాలకే కాదు సమాజానికి బాధ్యత. చివరి ప్రశ్న, ఆస్తిని పిల్లలకు ఇవ్వడం తప్పు కాదు. కానీ తల్లిదండ్రుల గౌరవం, భద్రత, జీవించే హక్కు కూడా అదే ఆస్తి కంటే గొప్పదని మనం గుర్తుంచుకుంటున్నామా? మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి జీ న్యూస్ గంగా ప్రవాహం. న్యాయం వైపు నిలబడే గలం గంగా ప్రవాహం. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్. ఇది ప్రజా వేదిక.